సిటీ న్యూస్కు స్వాగతం. నాగాయలంక మండలంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు. హనుమాన్ జయంతి సందర్భంగా నాగాయలంక మండలంలోని ఆంజనేయ స్వామివారి ఆలయాల్లో తెల్లవారుజాము నుంచి భక్తి శ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. 108 పర్యాయాలు హనుమాన్ చాలీసా పారాయణం రసరమ్యంగా సాగింది. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎన్నికల సమయంలో వీడియో కవరేజ్ బిల్లులను తక్షణమే విడుదల చేయవలసిందిగా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేసింది. ఎన్నికల్లో కెమెరాలు పెట్టినందుకు తమకు రావాల్సిన బిల్లులు తక్షణం ఇవ్వాలని మచిలీపట్నం డివిజన్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చలంకుర్తి శేషు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీని కలిసి వినతిపత్రం అందజేశారు. వర్క్ ఆర్డర్ మేరకు పెడన నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ కెమెరాలు పెట్టి నెల రోజులు వీడియోలు తీశామని, రోజుకు 3000 చొప్పున ఇవ్వాల్సి ఉండగా కొద్ది మొత్తమే ఇచ్చారన్నారు. తమ సమస్యను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లి బిల్లులు వచ్చేలా కృషి చేయాలని కోరారు. మచిలీపట్నం డివిజన్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి పెడన నియోజకవర్గంలో దాదాపుగా 60 రోజుల పాటు మన సోదరులు ఎలక్షన్ కెమెరాల నిమిత్తం పనిచేశారు. వారికి గవర్నమెంట్ నుంచి కొద్ది మొత్తంలోనే అమౌంట్ ఇచ్చారు. ఎలక్షన్ అయిపోయి దాదాపు 15 రోజులు వచ్చినా కూడా వారికి ఇవ్వాల్సిన డబ్బులని గవర్నమెంట్ నుంచి సోదరులకి అందలేదు. ఇందు నిమిత్తంగా ఈ రోజున మన కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం, కలెక్టర్ గారి ద్వారా ఎన్నికల కమిషన్ వారి ద్వారా మన వీడియోగ్రాఫర్లు అందరూ కూడా ప్రభుత్వం దృష్టి నుండి డబ్బులు ఇచ్చేలాగా అందజేయాలని కలెక్టర్ గారికి ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ నిమిత్తం తీసే కెమెరామెన్కి 8 అవర్స్ డ్యూటీ అండి. 2700 రూపాయలు కెమెరాకి, 300 రూపాయలు టీఏడీ కింద టోటల్గా 8 అవర్స్కి 3000 రూపాయలు చొప్పున గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్క వీడియోగ్రాఫర్కి అందుతుందని వర్క్ ఆర్డర్ రావడం జరిగింది. ఈ 60 రోజుల పాటు తీసిన డబ్బులు మొత్తాన్ని కూడా వెంటనే ప్రభుత్వం వారు చెల్లించేలాగా కలెక్టర్ గారు అనుమతులు ఇవ్వాలని తెలియజేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా బొచ్చపేటలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలోని సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. బొచ్చపేట ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ ఉత్సవాలలో భాగంగా భావతరంగిణి ఆధ్వర్యంలో మహతీ కళావేదికలో జరిగిన భరతనాట్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ఆకునూరు గ్రామానికి చెందిన యువ కళాకారులు ఎండూరు పావని, జ్ఞానశ్రీ సిస్టర్సు వివిధ అంశాలను అద్భుతంగా అభినయించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. వివిధ దేవతామూర్తులను స్తుతిస్తూ వారు నాట్య ప్రదర్శన కొనసాగించారు. అనంతరం జరిగిన హాస్య స్కిట్స్ అందరినీ కడుపుబ్బా నవ్వించాయి. మనుషుల మనస్తత్వాలు, ఈనాటి రోగాలు, వైద్యాలు, సన్మానాలు వంటి విషయాలను ఆధారంగా చేసుకుని వివిఎన్ఎస్ ప్రభాకర్, డాక్టర్ శ్రీరామ్, భవిష్య, శ్రీమతి పి శాంతి, మేఘశ్యామ్లు హుషారుగా నటించి అందరికీ నవ్వులు పంచారు. ఈ సందర్భంగా డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య, సి అప్పాజీ, సవరం వెంకటేశ్వరరావు, మచిలీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ సతీమణి వెంకటలక్ష్మి పెద్దిరాజు, అప్పినేడి పోతురాజు, కె చంద్రశేఖర్, శిరీషలు ఈ కళాకారులను అభినందించి జ్ఞాపికలతో సత్కరించారు. కారణాంతరాల వల్ల నేను ఒక 2 రోజులు మొదట్లో నేను రాలేకపోయాను. అయినప్పటికీ నేను వచ్చి అందుకున్నప్పుడు హనుమత్ తత్వాన్ని గురించి చింతలపాటి మురళీకృష్ణ గారు వారు చెప్పటం, అందరూ కూడా విని ఆస్వాదించడం ఇవన్నీ జరిగినాయి. సందర్భ శుద్ధి, దానికి తగినట్టుగా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయటం, దాన్ని మీ అందరూ కూడా దాన్ని మనస్సుతో అంగీకరించి చక్కగా వచ్చి
ఆనందింపజేయటం ఇవన్నీ కూడా చక్కగా ఇది మనందరికీ ఒక అదృష్టంగానే భావించాలి. ఇప్పుడు ఈ రోజున భవిష్య గారిని గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లా. ఎందుకంటే ఎక్కడ కళాత్మకమైనటువంటి ప్రోగ్రామ్స్ ఉంటే సంగీత సాహిత్యములు రెండూ కూడా కలబోసినట్టుగా ఆయన కార్యక్రమాన్ని రూపొందించటం, అలాగే ఈ రోజున నృత్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. మచిలీపట్నంలోని పలు ఆలయాలలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు ఆలయాలలో హనుమత్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. పట్టణంలోని పలు ఆలయాలలో హనుమత్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామికి తమలపాకులతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా జరిపారు. హనుమత్ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని సుందరాకాండ పారాయణ, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ, హోమాదులతో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. హనుమత్ జయంతి సందర్భంగా గొడుగుపేటలోని ఆంజనేయ స్వామి ఆలయం, ఈడేపల్లిలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం, సత్యసాయి సేవా సమితి, పరాసుపేటలోని శ్రీ సువర్చల సమేత ఆంజనేయ స్వామి, రైల్వే స్టేషన్ వద్ద ఉన్న శ్రీ నాగాంజనేయ స్వామి ఆలయం, ఈడేపల్లిలోని శక్తిగుడి, న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ, శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయాలలో పలు ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश तिहु लोक उजागर, रामदूत अतुलित बल धाम, अंजनी पुत्र पवन सुत नाम, महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी, कांचन वरण विराज सुवेश, कानन कुंडल कुंचित केश, हाद वज्र औ ध्वजाभिराजै, कांधे मूंज जनेऊ साजै, शंकर शुवन केसरी नंदन, तेज प्रताप महाजगबंदन, विद्यावान गुणीयति चातुर, राम काज करिबे को वातुर, प्रभु चरित्र सुनिबे को रसिया, राम लखन सीता मनु बसिया। सूक्ष्म रूप धरि सियहि दिखावा, विकट रूप धरि लंक जलावा, भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज संवारे, लाय संजीवन लखन जियाये, श्री रघुवीर हर भिबुर लाये, रघुपति किन्ही बहुत बड़ाई, कहा भरत सम तुम प्रिय भाई। सहस्रवदन तुम्हारो यस गावै, असी कहि श्रीपति कंठ लगावै, सनकादिक ब्रह्मादि मुनीषा, नारद शारद सहित अहिषा, यम कुबेर दिगपाल जहाते, कवि कोविद कहि सके कहाते, तुम उपकार सुग्रीव ही किल्हा, राम मिलाय राजपद दीन्हा। तुमरो मंत्र
मंत्र विभीषण माना లంకేశ్వర భయ సబ్ జగ జానా. ఏలూరు పోలీస్ రేంజ్ పరిధిలో ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా విస్తృతంగా బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు డీఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ఏలూరు పోలీస్ రేంజ్ పరిధిలో కౌంటింగ్ సందర్భంగా విస్తృతంగా బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు డీఐజీ అశోక్ కుమార్ తెలిపారు. అన్ని జిల్లాల్లో సమస్యాత్మక ప్రాంతాలలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. పారామిలిటరీ దళాలతో పాటు కౌంటింగ్ కేంద్రాల వద్ద సీఆర్పీఎఫ్ జవాన్లు బందోబస్తుకు వినియోగిస్తున్నామన్నారు. ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు పోలీస్ అధికారులు సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. కౌంటింగ్కు అన్ని రాజకీయ పక్షాలు ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఐజీ అశోక్ కుమార్ హెచ్చరించారు. కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీతో కలిసి ఆయన కృష్ణా యూనివర్సిటీలోని కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. సో దీనికి తగ్గట్టుగా అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. అంతేకాకుండా ఈరోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు నుంచి కూడా జిల్లాల్లో ఉన్నతాధికారులని స్టాఫ్ని అందరినీ కూడా అలర్ట్గా ఉండమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ముఖ్యంగా కౌంటింగ్ జరిగే ప్రదేశాల్లో కౌంటింగ్ హెడ్ క్వార్టర్స్లో జిల్లాలోని అన్ని సెన్సిటివ్ ప్రదేశాల్లో కూడా 144 సెక్షన్ ప్రాములేట్ చేశాము. ఎవరు కూడా కౌంటింగ్ సెంటర్స్కి అభ్యర్థులు వారి ఏజెంట్స్ తర్వాత కౌంటింగ్ స్టాఫ్ తప్ప మిగతా ఎవరిని అనుమతించాము. తర్వాత హెడ్ క్వార్టర్స్లో కూడా ఎవరు కూడా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎవరు గుంపులుగా చేరకూడదు. ప్రతి ఒక్కరూ వారి హౌసెస్లో కూర్చొని టీవీలో ఫలితాలను వీక్షించవచ్చు. అంతేగాని ఎటువంటి పరిస్థితుల్లో కూడా రోడ్ల మీదకి వచ్చి అటు ఇటు ఊరేగింపు తిరగడం అది చేయడానికి వీల్లేదు. తర్వాత పారామిలిటరీ ఫోర్సెస్ ఏపీఎస్పీ ఎస్పీ బలగాలు కూడా అన్ని జిల్లాలకు ఇవ్వడం జరిగింది. వాటి సహాయంతో ఇంపార్టెంట్ ప్లేసెస్లో పికెట్స్ తర్వాత పెట్రోలింగ్ టీమ్స్ క్యూఆర్టీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రాంగ్ దగ్గర కూడా సిఆర్పిఎఫ్ భద్రత ఆల్రెడీ ఉంది. వారు కూడా ఈ ఈవీఎంస్ని బయటకు తీసుకొచ్చేటప్పుడు కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తారు. కాబట్టి ప్రజలు రాజకీయ పార్టీ నాయకులు క్యాండిడేట్స్ అందరూ కూడా పోలీసు వారితో సహకరించి శాంతి భద్రతలు ఎటువంటి పరిస్థితుల్లో మెయింటైన్ చేయడానికి మాకు సహకరించాలి. ఎందుకంటే కౌంటింగ్ ప్రాసెస్ అబ్జర్వర్స్ ఉంటారు, ఎలక్షన్ ఆఫీసర్స్ ఉంటారు, రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉంటారు. వారందరి సమక్షంలో జరుగుతుంది కాబట్టి వారికి ఏదైనా సందేహాలు ఉంటే అక్కడ కౌంటింగ్ హాల్లో వారితో తీర్చుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేయకూడదు. ఎటువంటి పరిస్థితులు కూడా జిల్లాలో కానీ మిగతా రేంజ్లోని అన్ని జిల్లాల్లో కానీ రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా మాతో సహకరించి ఈ శాంతి భద్రతలు కాపాడడానికి. నమస్తే అండి. ఈ కౌంటింగ్ రోజుకి మనకి జిల్లా నుంచి బయట నుంచి టోటల్ మంది 1900 వరకు ఆల్ ర్యాంక్స్ ఫోర్స్ మన దగ్గర ఉన్నాయి. దీంట్లో 600 విల్ బి ఎక్స్క్లూజివ్లీ ఫర్ కౌంటింగ్ సెంటర్, రిమైనింగ్ 1200 విల్ బి ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ ద డిస్ట్రిక్ట్. మోపిదేవి మండల పరిధిలోని కేకొత్తపాలెంలో అంకమ్మతల్లి జాతర మహోత్సవాలు ముగిశాయి. మోపిదేవి మండల పరిధిలోని కేకొత్తపాలెం గ్రామంలో జంపానవారి శ్రీ అంకమ్మతల్లి జాతర మహోత్సవాలు గత 2 రోజుల నుంచి వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. జాతర కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు అమ్మవారిని ఊరేగింపుగా కృష్ణానదిలో స్నానమాచరింపజేశారు. ఊరేగింపులో గ్రామంలో గ్రామోత్సవం నిర్వహించగా భక్తులు పసుపు కుంకుమ చీరలు సమర్పించి నీళ్లు ఓరబోశారు. గ్రామ దేవతల ఆలయాల వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామోత్సవం అనంతరం ఆలయానికి చేరుకున్న అమ్మవారికి డప్పు తీన్మార్ కేరళ వాయిద్యాల నడుమ జాతరను కన్నుల పండుగగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కుబడులు చెల్లించుకున్నారు. శుక్రవారం రాత్రితో 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర మహోత్సవాలు ముగిశాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.